ఎవరు చూసింది సినిమా సినిమా ఎవరు చూసింది ఎవరు చేయను మంచినా ఎప్పుడు చూసానా కంటానా వస్తా వస్తా పాము కనబడుతుంది పెద్దగా ఉంది సన్నగా ఉంది కాబట్టి కింద ముందుకు లేదా ముందుకను అట్లా కొన్న పక్క లేకపోతే అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ అజీ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా కొనేల మండలం. అయితే కొనేల మండలంలో ఒక రైతన్న పొలంలో ఒక గచ్చులో ఇండియన్ ర్యాష్ స్నేక్ ఉందని అన్న మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న నీ పేరేం పేరన్నా? మలంగ అన్న. అంటే పాముని ఎలా చూస్తున్నాను? పడుకుంటే అది పైకి లేచినాడు గచ్చు నుంచి, అక్కడ పడుకుంటే శబ్దం వచ్చేది చూసారు పాము కనబడింది బాగా. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తా. కుదరకి దీనికి అంత తినేదన్నా కట్టి ఆడబెట్టే మనం ఒడ్డు వెండి చేస్తాం గడికి పైన పెద్దలేదు కదా కరెక్ట్ కదా. పెద్దలైనా చిన్న ఏం కాదు, పెద్దలైనా అంటే పల్టీలు పడుతుందప్ప. నీళ్ళు లేక దిగే వరకు దొరకపోయేది. ఎప్పుడు దుక్కురా ఓ కడుపు నాకు పెద్దకుంది కదా. నువ్వు జరగనా, జరుగు ముందుగా అక్కడ బాగా బిగ్ సైజ్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ ర్యాష్ స్నేక్ అంటారు, దీన్ని తెలుగులో జర్ఫత్ అంటారు, ఇందులో దావన్ అంటారు. ఏమప్పా
తవ్వా స్టిక్ తీసుకురాబోతాం. విషయం లేని పాము. ఈ పాము కలిసి కూడా ఏం కాదు, ఒక టీటీఎఫ్ కూడా సాల్వ్ ఏం కాదనమాట. చాలా మంది ఈ పాము తోకలో విషం ఉంది, ఈ పాము తోకతో కొడితే మంచి బక్కగా చనిపోతారు అంటారు. అది కూడా అబద్ధమే. ఈ పాము తలలోనే ఉండదు విషము, తోకలో విషం ఉంటుంది అనేది అబద్ధం అనమాట. ఇదైతేనా రైతులకి మేలే చేస్తుంది కానీ నష్టం లేదు ఇది. మరి ఇటు రా, నువ్వు ఇటు రా, నేను చెప్తా. నువ్వు రానరా, బెండ్ అయితే చూపి అమ్మ స్టిక్ బెండ్ అవుతుంది. ఇది ఎట్లా మేలంటేనా, ఇప్పుడు రైతు పొలంలోనే ఎలకలు ఉంటాయి. ఆ ఎలకలు ఏం చేస్తాయి, పత్తి పంటని నాశనం చేస్తాయి, గుడ్డని నాశనం చేస్తుంది. ఇదేం చేస్తుంది తెలుసా, ఎలకల్ని వేటాడుతుంది. వేటాడి తిని బతుకుతుంటది అనమాట. మాకేం కాదా ఇది? మీకు కూడా ఏం కాదన్న, ఇది పాము కరిస్తే ఏం కాదు, టీటీ వేయించుకుంటే ఏం కాదనమాట. ఇది ఈ విషయం లేని పాము అనమాట. ఇది ఇంత పెద్దగా ఇంత చెప్పుంది కదా, విషయం లేని పాము అనమాట. ఇది కప్పలు ఎలకలు తింటుంటది. అంటే దీనికి వచ్చేసి సంవత్సరానికి 365 ఎలకలు తింటుంటది. ఇది ఎలక దొరికితే దీనికి లడ్డు దొరికినట్టే దీనికి తెలుసా. మన ఇది కొరికితే ఏం కదా, ఏం కాదు. ఇది భయపడే అవసరమే లేదనమాట. భయపడవసరం లేదా పని మంచిదా? నిజంగా భయపడే అవసరమే లేదు. ఎందుకంటే ఈ మనకి ఒకవేళ పాము కొరుకుతుంది కదా, ఇది ఏం చేయాలి, మనము టీటీ వేయించుకున్నామన్నమాట. తూకమవుతుందన్న పాము ఇది, టీటీ వేయించుకుంటే ఏం కాదనమాట. మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ టీటీ దొరుకుతుంది. ఇంత పెద్దగా మనకి రైతన్నకి ఎట్టంటే రైతుకి మిత్రుడు ఉన్నట్టే, ఇది స్నేహితుడు ఉన్నట్టే. మేలు చేస్తుంది కాబట్టి, కప్పల్ని ఎలకలు తింటుంది కాబట్టి దగ్గర మనకి మేలే చేస్తుంది అనమాట, నష్టమైతే చేయదనమాట. ఇంకోటి ఈ పాము జరపతి పాము పెద్దగా ఉంది కరిసా అని చాలా మంది భయపడి చనిపోతుంటారు. ఊరిని పైకి దగ్గర తెస్తే అట్లా చేస్తుంది. ఇది కొట్టకూడదు చంపకూడదు పాముల్ని. మేము కాపాడాలనే కదన్నా ఇంత దూరంగా వచ్చేది, పాములు కాపాడాలనే కదా. అట్లనమాట, పాముల్ని కొట్టకూడదు చంపకూడదు. ఎక్కడ ఇట్లా పాము కనపడితే మీరు ఉసుకేసినా కనిపోతుంది తెలుసా. ఈ పాము ఉసుక చల్లినా పోతుంది. ఈ పాము నుంచి మనం భయపడే అవసరమే లేదు. ఇంకోటి నాగు పాము కానీ కట్ల పాము కానీ రక్త పింజర కానీ కలిసిందంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల. నాకు మా ఏతో భయపడే అవసరమే లేదన్న ఈ పాము నుంచి. ఏ భయపడకూడదనా, ఇది మేలు తెలుసా. మనం ఇంకొక కొరికించుకోకూడదు. ఇద్దరా బౌలింగ్ ఏదో ఎట్లా ఈ పామేనా ఏమన్నా మటు కొరికా మరికి మంచిగా ఏమన్నా పెట్టానా. దీనికి కర్నూలు పోయేది కూడా అవసరం లేదు, టీటీ వేయించుకుంటే ఏం కదనమాట. ఓకే ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఛానల్ సబ్స్క్రైబ్. స్నేక్ రిస్క్ చేయడం జరిగింది. దీన్ని తీసుకుపోయి ఎక్కడైనా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, బంధువుల మిత్రులకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. ఆడుండే
జై హింద్, జై భారత్.